హలో అండి. ఈరోజు రెడ్మీ 9 పవర్ పోకో M3 నెట్వర్క్ కంప్లైంట్లు చూద్దాం. ఇవి ఎక్కువగా నెట్వర్క్ కంప్లైంట్లు, మళ్ళీ రీస్టార్ట్లు అయిపోవడం, సడన్గా మొబైల్ ఆగిపోవడం, ఇవే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ మొబైల్కి. ఈ రెండు మదర్ బోర్డులు ఒకేలా ఉంటాయి. సాఫ్ట్వేర్ పరంగా అయితే కొద్దిగా వేరు ఉంటాయి, మారుతాయి. ఫస్ట్ ఇక్కడ చూపించిన వోల్టేజ్ అన్నీ ఒకసారి ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ముందే హీట్లు అయ్యి కొట్టేకొద్దు. ఈ వోల్టేజ్ ఒకవేళ కరెక్ట్గా వచ్చి అందుకే రాకపోతే అప్పుడు లైట్గా ఫస్ట్ హీట్ కొట్టి చూడండి. WTR నెట్వర్క్ ఐసీ మీద. ఈ ఐసీ దగ్గర నుంచి మెయిన్ ఈ ఐసీ దగ్గర నుంచి మాత్రం పక్కాగా చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ ఐసీ కూడా కంప్లైంట్ ఉండొచ్చు. ఎక్కువ శాతం ఈ ఐసీ మనకి రీస్టార్ట్ అయితే లేదంటే సడన్గా డెడ్ అయినా సరే ఎక్కువ మంది తీసేస్తుంటారు. ఐసీ తీస్తే మ్యాక్సిమం ఆన్ అవుతాయి. ఒక్కోసారి నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఎక్కువే వస్తుంటాయి. ఫస్ట్ అవి మీరు చెక్ చేసుకోండి. లేదంటే ఈ మోడల్ మీకు ఐసీ వేరే బోర్డులో కూడా ఉంటుంది. ఆ బోర్డు కూడా నేను చూపిస్తాను. ఓకే, అమ్మాయి Note 10s ఉంది కదా, ఆ మొబైల్లో కూడా సేమ్ ఇదే ఐసీ ఉంటుంది. అది మీకు లొకేషన్ చూపిస్తాను. ఇదే డెడ్ ఉంటే దాంట్లో తీసి వేసి చూడండి. ముందైతే మనం ఈ వోల్టేజ్ అన్నీ చెక్ చేసుకొని అందులో ఏమైనా రాకుండా ఉంటే అప్పుడు వీటి దగ్గర నుండి ఎక్కడైనా కాంపోనెంట్లు కానీ లేదంటే పవర్ ఐసీ దగ్గర నుంచి కానీ పిఎంఐసీ దగ్గర నుంచి కానీ వోల్టేజ్ ఏమైనా రావట్లేదు, వస్తున్నాయో లేవో అవన్నీ చెక్ చేయండి. ఎక్కువ శాతం అయితే పవర్ సెక్షన్లోనే ప్రాబ్లం ఉంటాయి. మీకు ఇందాక చెప్పా కదా Note 10sలో ఉంటుందని చెప్పేసి, ఇంకోటి Note 10sలో ఈ ప్లేస్లో ఉంటుంది ఆ ఐసీ. అది మీరు డైరెక్షన్ చూసుకోండి. ఆ బూటింగ్ కాయిల్ ఎటు సైడ్ వచ్చిందో ఆ బూటింగ్ కాయిల్ వచ్చిన సైడ్ మీరు వేసుకుంటే సరిపోతుంది. అది కొద్దిగా కరెక్ట్ వోల్టేజ్ చూసుకుని వేయండి. ఈ ఐసీ వేస్తే మ్యాక్సిమం సెట్ అయిపోతాయి ఇవి కూడా. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.